దేశంలో ఎన్నికల సినారియో ఎలా ఉంది అనే దాని మీద ఇప్పుడు చాలా ఉత్సుకత ఉంది. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో సరే దేశమంతా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నా మనకు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా జరుగుతున్నాయి కాబట్టి ఎవరు అధికారంలోకి వస్తారు, జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్తున్న నినాదాలు లేదా డైలాగ్స్ ఎలా ఉన్నాయి, ప్రజలు వేటికి అట్రాక్ట్ అవుతున్నారు, అలాగే కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కూటమిగా ఏర్పడిన పార్టీలు వీటి ధీమా ఎంతవరకు జనంలో నలుగుతోంది, ఇటువంటి వాటి మీద ఇది ఉంది. ఎవరు సక్సెస్ అవుతారనే దాని మీద కూడా పెద్ద చర్చ ఉంది. పెద్ద పెద్ద బెట్టింగ్లు కూడా నడుస్తున్నాయి. వందల వేల కోట్ల రూపాయల బెట్టింగులు నడుస్తున్నాయి. పలానా పార్టీ అధికారంలోకి వస్తుందని, పలానా వాళ్ళు సీఎం అని రకరకాలుగా వాళ్ళు రాజకీయాలు బెట్టింగ్ కాయాలనుకునే వాళ్ళకి ఏదైనా ఒక వంక దొరికితే చాలు దాని మీద బెట్టింగ్ కాసేసుకుంటూ ఉంటారు. అలా జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వీటిలో ప్రజలు ఏ సమస్యల మీద ఎక్కువగా చర్చించుకుంటున్నారు, ఏ అంశాల మీద, ఈ ఎలక్షన్లను ప్రభావితం చేసే ఏ అంశాలు ఉన్నాయి, వాటిలో దేని మీద ఎక్కువగా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఆ 4-5 అంశాల మీద చర్చించుకుంటే ప్రజలు వాటి ఆధారంగానే ఎలక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కావచ్చు, లేకపోతే గత ఎన్నికల్లో పెద్ద షో నడిపిన కోడికత్తి కేసు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన దళితుల మీద దాడులు, బలహీన వర్గాల మీద దాడులు అవి కావచ్చు, లేకపోతే పెరిగిన ధరలు, లేకపోతే జీతాలు ఇవ్వలేకపోవడం, మోసం చేసిన హామీలు, మాఫియాలు, మద్యం మాఫియా, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, ఇలాంటి చాలా ఉన్నాయి. వీటితో పాటు ఇంకా చాలా రకరకాల అంశాలు గడిచిన ప్రభుత్వ హయాంలో, ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వమేలే, ఇంకో నెల ఉంది, గడిచిన అనడానికి ఇంకో నెల ఉంది. సో ఎనీవే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఫెయిల్యూర్స్ వీటి మీద చర్చ నడుస్తుందా, లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందడానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అనే నినాదం మీద చర్చ నడుస్తుందా, ప్రజలు ఎక్కువ దేని మీద బేస్ అయి ఉన్నారు, ఏ అంశం వాళ్ళని వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలి అనే దానికి దిశగా వాళ్ళు నడిపించబోతూ ఉంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంత జరుగుతున్నా కూడా, ఇంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా కూడా నేనే మళ్ళీ అధికారంలోకి వస్తా అనే గొప్పగా అంత గట్టిగా చెప్పగలుగుతున్నాడు అంటే ఏంటి, ఆయన ఏ ధైర్యంతో అంత గొప్పగా చెప్పగలుగుతున్నాడు. అలాగే ఇటు వీళ్ళ ధీమా కూడా ఉంది, కూటమి టీడీపీ కూటమి కూడా చాలా ధీమాగా ఉంది, అధికారం మాదే అని. ఈ వీళ్ళ ధీమాకి కారణాలేంటి, ఇలాంటి అంశాలు చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. ఈ అంశాల మీద మనతో మాట్లాడడానికి ఇప్పుడు ఆయన్ని ఒక రంగానికి పరిమితి చేయలేము. ఆయన రాజకీయ